ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రవక్త గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న క్విజ్ క్వశ్చన్ అండి. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక చాప్టర్ రాసినటువంటి ప్రవక్త ఎవరు? అది యూదా ప్రవక్త కాదండి. నేను ఓల్డ్ టెస్టిమెంట్లో అడుగుతున్నాను, అంటే పాత నిబంధన గ్రంథంలో నుంచి. కాదండి, ఒకే ఒక చాప్టర్ ఉంటుందండి. మీకాలో 7 చాప్టర్లు ఉంటాయి, చూసుకోండి. నేనే చెప్తానండి. అది చెప్పేస్తారేమో, దాని తర్వాత అసలైన క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఓబద్యా ఒకే ఒకటి ఉంటుందండి. సరే, 2 చాప్టర్లు ఉన్నటువంటిది ఇంకొకటి ఉంది. మీరు లిస్ట్ చూసి చెప్పొచ్చేమో. 2 కాదు సిస్టర్, ప్రవక్త అంటున్నాను. సరే, ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నానండి. కాదు, ఈరోజు నేను హగ్గయి గురించి చెప్పాలని అనుకుంటున్నాను. హగ్గయి యెషయా, ఇర్మియాలు ఎలాంటి పెద్ద పెద్ద ప్రవక్తలో అలాగ పెద్ద ప్రవక్త కాదు, కానీ వెరీ పవర్ఫుల్ ప్రవక్త అనమాట. చిన్న ప్రవక్త అయినప్పటికీ వెరీ పవర్ఫుల్ ప్రవక్త. ఆ హగ్గయి గురించి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. త్వరగా తీసి ఎవరైనా చదివి. ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకును. దేశములోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. చాలా సిస్టర్, చాలా చక్కగా స్టార్టింగ్లోనే ఇంత చక్కగా నాకు మంచి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సిస్టర్. 2వ అధ్యాయం 4వ వచనంలో, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొను. ప్రధాన యాజకుడాగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము. యెహోషువ అంటే ఇక్కడ మనం మోషే కాలంలో ఉన్నటువంటి యెహోషువ కాదండి. యెహోషువాలు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఈయన యాజకుడైనటువంటి యెహోషువ, ధైర్యం తెచ్చుకోము. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే దేవుడు యెహోషువతోనూ జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నారు. ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు, ఆ విషయాలన్నీ నేను మీకు చక్కగా చెప్తాను. 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయము హగ్గయి. చాలండి, ఒక్కొక్కటి మనం నెమ్మదిగా ధ్యానించేద్దాము. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమే. అసలు డేట్ ఎలా మెన్షన్ చేస్తున్నారో చూడండి. చాలామంది చాలా సంవత్సరాలు బోధించారు, కానీ ఈ ప్రవక్త ఓన్లీ 4 నెలలు మాత్రమే బోధించాడు. అందుకే చిన్న చాప్టర్స్, అంటే 2 అధ్యాయాలు మొత్తం కలిపి మనకి. 1వ అధ్యాయంలోనేమో 15 వచనాలు, 2వ అధ్యాయంలోనేమో 23 వచనాలు, మొత్తం కలిపి 38 వచనాలకే ఈ పుస్తకం అయిపోతుంది అనమాట. చాలా ఈజీ. బైబిల్ త్వరగా చదవాలనుకున్న వాళ్ళు ఒక సిట్టింగ్లో చక్కగా చదివేసేయచ్చు, అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆయన ప్రవచించింది 4 నెలలు మాత్రమే. ప్రవచనాలు కూడా 4 ఉంటాయి అన్నమాట. మొదటి ప్రవచనమేమో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. రెండో ప్రవచనమేమో 1వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. 3వ ప్రవచనమేమో ఇప్పుడు మనం చదువుకున్నది. అలాగే 4 ప్రవచనాలు మాత్రమే ఉంటాయండి. ఈయన గురించి చెప్పాలంటే ఈయన 520 ఆగస్టు 29వ తారీఖు అనుకోవడాన్ని చెప్పవచ్చు అనమాట. అప్పటి నుంచి ప్రవచించటం మొదలుపెట్టారు. యెహోవాకు వారి దగ్గరికి వచ్చి అసలు ఎందుకు ప్రవచించారు ఈయన అంటే, యెరూషలేం మందిరాన్ని మొదటిసారి నెబుకద్నెజర్ అనేటువంటి రాజు వచ్చి మొత్తం కొలాప్స్ చేసి బబులోను చెరకి మిగతా మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరి 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత, బబులోను చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత జెరుబ్బాబెల్ నాయకత్వంలో 2వ మందిరం కడతారు. 2వ మందిరం కట్టినప్పుడు వారు ఎంతో సంతోషంగా మందిరం కట్టినప్పుడు మధ్యలో పని ఆగిపోతుంది.
పని ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడాని మేము కూడా మీ మందిరం కట్టడానికి సహాయం చేస్తామంటే మీరు సహాయం చేయొద్దు, మా దేవుని మందిరం మమ్మల్నే కట్టమన్నాడు, కోరేష్ రాజు గారు మమ్మల్ని పంపించారు కాబట్టి మేమే కట్టుకుంటాం మా మందిరాన్ని, దేవుడు ఆజ్ఞ అది అని చెప్తారనమాట. వీళ్ళు వాళ్ళకి మినిస్టర్లకి వాళ్ళకి కోపం వచ్చేసి ఏంటి మేము చెప్పిన మాట మీరు వినుకోకుండా మీరు ఎక్కడి నుంచో ఇప్పుడు వచ్చారు, మా మాట మీరు వినరా అనేసి వాళ్ళకి కోపం వచ్చి మందిర పని పునాదులు మాత్రమే వేస్తారు, పని ఆగిపోతుంది. పని ఆగిపోతే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి బోళ్ళంత బంగారం తెచ్చుకుంటారు. కోరేష్ రాజుని దేవుడు ప్రేరేపించి బోళ్ళంత బంగారము, వెండి, విలువైన వస్తువులు, మరి ఈ యొక్క మందిరానికి కావాల్సిన సామాగ్రి అన్నీ సమకూరుస్తారనమాట. అంత పని ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వారు సొంత ఇళ్ళు కట్టుకుంటారు. సొంత ఇళ్ళు కట్టుకున్నప్పుడు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూస్తూ ఉంటారు, ఇంకా పని మొదలు పెడతారేమని. 16 సంవత్సరాలు వారు ఆగిపోతారన్నమాట పని చేయకోకుండా. ఒకసారి ఎజ్రా గ్రంథంకి రండి, అక్కడ ఉంటుంది ఆ విషయాలు. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనము. దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగా పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. అప్పటి వరకు నిలిచిపోయింది. అంటే మొదలైనటువంటి 3వ అధ్యాయంలో మొదలైనటువంటి పని ఇక్కడ ఆగిపోతుంది అనమాట. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో మొదలైనటువంటి పని ఇట్లా వచ్చి ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు అప్పుడు కోరేషు రాజుని దేవుడు ప్రేరేపించి పని జరిపించుకోవడానికి మొదలు పెడతారు. మొత్తం మధ్యలో గ్యాప్ ఎంతకాలం వచ్చిందంటే 16 సంవత్సరాలు ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన సమయంలో హగ్గై ద్వారా, ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా దేవుడు మాట్లాడి నువ్వు వెళ్ళు, వాళ్ళకి ఇలా చెప్పు, ధైర్యం తెచ్చుకో, పని నిలిపేయద్దు, సాగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను అని అనేసి హెచ్చరికలు ఇచ్చి పంపిస్తాడు. ఈయన చెప్పినట్లుగానే ఈయన చెప్పిన ఒక నెల రోజులకే పని మొదలు పెడతారు. పని మొదలుపెట్టినప్పుడు దిగ్విజయంగా పని ఆగిపోకుండా చక్కగా జరిగిస్తారు, గొప్ప మందిరాన్ని కడతారనమాట. ఆ విషయాలు ఈరోజు మనము నేర్చుకుందాం. ఒక్కొక్క విషయము మనం నేర్చుకుందాం. మళ్ళీ హగ్గై గ్రంథంలోనే ఉందాం మనము. మధ్య మధ్యలో ఎజ్రా గ్రంథానికి వెళ్ళొద్దాం, ఎందుకంటే ఎజ్రా కూడా అక్కడ మందిరం కట్టడంలో చాలా సహాయం చేస్తాడనమాట. హగ్గై, జకర్యా ఇద్దరు సమకాలీకులు. ఒకసారి చూద్దాం రండి. మరలా ఎజ్రా గ్రంథానికే రావాలా. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిస్టర్ చదవండి, సిస్టర్ 5:1. ఎస్. ప్రవక్త అయిన అగ్గయి ఇందో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందున్న యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలుల దేవుడని యెహోవా నామమున ప్రకటింపగా. చాలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రవక్త అయిన హగ్గయి ఉన్నాడు, జకర్యా కూడా ఉన్నాడు అనమాట. వీళ్ళిద్దరూ సమకాలీకులు అనమాట. వీళ్ళిద్దరూ చక్కగా మందిరం కట్టడంలో దేవుడు వచ్చి వీళ్ళతోటి ప్రేరేపించి మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి ప్రజలకు చెప్తారు, ప్రజలు లోబడతారనమాట. ఆ సమయంలో అది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. 5వ అధ్యాయం 2వ వచనంలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యెహోషువాయు లేచి యెరూషలేములో ఉండి దేవుని మందిరమును కట్టనారంభించిరి, మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచు వచ్చిరి. ప్రవక్తలు అంటే వీళ్ళిద్దరే. మొదటి వచనంలో మనకు కనిపించారు కదా, ఆ ఇద్దరు ప్రవక్తలు హగ్గయి, జకర్యా. వీరిద్దరు కూడా వీళ్ళకి సహాయం చేస్తూ వచ్చారనమాట. కట్టించింది ఎవరు? జెరుబ్బాబెల్ నాయకత్వంలో. జెరుబ్బాబెల్ ఎవరు? ఒక కింగ్ కుమారుడు. ఆయన్ని ఇప్పుడు గవర్నర్గా తీసుకుని వచ్చారనమాట. ఆ కింగ్ కుమారుడు అయ్యిండి ఆయన నాయకత్వంలో వీరందరూ సహాయం చేస్తూ యెహోషువాకి సపోర్ట్ చేస్తూ. యెహోషువ ఎవరంటే యాజకుడు, ప్రవక్త, గవర్నరు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. తర్వాత మనము హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనానికి మనకి ప్రవక్తలు ఇద్దరు ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్రవక్తలు ఇద్దరు ఎవరంటే హగ్గయి, జకర్యా. జకర్యాను హగ్గయి ఇద్దరు సమకాలీకులు. హగ్గయి, జకర్యా ఇద్దరు ప్రవక్తలండి. వీరిద్దరు సమకాలీకులు. తర్వాత యాజకుడు అని చెప్తున్నాను కదా, ఆయనేమో యెహోషువ. ఇందాక కూడా మనం చదువుకున్నాం కదా, మీరు చదివినప్పుడు స్టార్టింగ్లో. ఆ యెహోషువ ఎవరంటే యాజకుడు. అంటే దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడానికి కానీ, బలులు అర్పించడానికి కానీ యాజకులు కావాలి కదా ఒకరు.
అలాంటి యాజకుడు అనమాట యెహోషువ. తర్వాత జెరుబ్బాబెల్ ఎవరంటే ఒక కింగ్ లాగా, గవర్నర్ అని అనొచ్చు అనమాట, మన భాషలో ఇప్పుడు చెప్పాలంటే కింగ్ లాగా అనమాట. ఆయన నాయకత్వంలో వీరందరూ పనిచేస్తూ వీళ్ళు సహాయం చేస్తూ దేవుని మందిరాన్ని నియమించారు. ఓకేనా. తర్వాత మొదటి అధ్యాయము హగ్గై గ్రంథం మొదటి వచనం చదువుకుందాం. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారియు షాల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును యెహోషాదాకు కుమారుడు అయిన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చాలండి సిస్టర్, తర్వాత మళ్ళీ చదువుదాము. రాజైన దర్యావేషు ఏలుబడిలో అంటే ఇక్కడ ఉన్నది ఒక కింగ్ కనిపిస్తాడు. ఇది ఇక్కడికి మనం యెరూషలేముకి వచ్చిన తర్వాత ఉన్న కింగ్ కాదు, బబులోనిలో ఉన్నటువంటి కింగ్ అనమాట. బబులోన్ రాజ్యం కూలిపోయిన తర్వాత దర్యావేషు వస్తాడనమాట. దర్యావేషు ఏ రాజు అని అంటే పారసీకుల, ఇక్కడ మనకి రాయబడే ఉంది, పారసీకుల రాజు అయినటువంటి దర్యావేషు అనమాట. బబులోన్ రాజ్యం కూలిపోయిన తర్వాత ఇంకొక రాజు వస్తాడు, ఆ రాజే కోరేష్ అనమాట. కోరేషు ఏలుబడిలో అని మనం ఎజ్రా గ్రంథంలో ఇందాక చదివాం కదా. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం. మనకి కొన్ని కథలు వస్తాయి కదా, అనగనగంట ఒక రాజు అంట, ఆ రాజుకి 2 కుమారులంట అంటారు. అలాంటిది బైబిల్లో అస్సలు ఉండదు. ఆ కథలు పుస్తకము కానే కాదు. ఉన్నది ఉన్నట్టు రుజువులతో హిస్టరీతో సహా మనకి జీవగ్రంథము రాయబడి ఉంది. అందుకే అంత చక్కగా డేట్ని కూడా మెన్షన్ చేశారంటే ఎక్కడ సున్నా కానీ పొల్లు కానీ పోదు. డేట్ కూడా ఒక్కరోజు కూడా ఇటు అటు ఉండదన్నమాట. రాజైన దర్యావేషు ఏలుబడి యందు, ఈ దర్యావేషుని మనం మరలా ఎక్కడ చూస్తామంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం చూస్తాము. తర్వాత మీరు చదువుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తా ఉంటే కొంతమంది సిస్టర్స్కి కొంతమందికి ఎక్కదనమాట. సో అంత డీప్గా నేను వెళ్ళట్లేదు, కానీ పైనే చెప్తున్నాను. గుర్తు ఉంచుకోవాల్సినంత మాత్రమే చెప్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమున 6వ నెల మొదటి దినమున. ఇక్కడ ఏం చదివాము? 2వ అధ్యాయం మొదటి వచనంలో హగ్గై గ్రంథము ఒకసారి చదవండి. 7వ నెల 5వ దినమున చాలు. ఇక్కడ 7వ నెల. ఇక్కడ ఏం చెప్తున్నారు? 2వ సంవత్సరం 6వ నెల. ఒక్క నెల డిఫరెన్స్లోనే ఇక్కడ చెప్పి ఏమని హెచ్చరికలు, మనకు మొదటి అధ్యాయం అంతా హెచ్చరికలు ఉంటాయన్నమాట. వచ్చి హగ్గై గారు, ప్రవక్త గారు వచ్చి ప్రజలకు హెచ్చరికలు ఇస్తూ ఉంటే ఆ మాటకి ప్రజలు లోబడతారు, వారి తప్పు దిద్దుకుంటారు, వెంటనే మళ్ళీ పని ప్రారంభిస్తారు. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉంటాను, ప్రారంభించండి అని దేవుడు చెప్పారు కాబట్టి ప్రారంభిస్తారనమాట. ఇంకా మనం ముందుకు వచ్చి చదువుకున్నట్లయితే 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరము కట్టించుటకు సమయమిక రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అంటారనమాట. అంటే మందిరం ఈ విధంగా పాడైపోయి 16 సంవత్సరాలంటే అక్కడ గడ్డి మొలిసేసి చెత్త కుప్పలు, ముళ్ళ కుప్పలు ఎన్ని మొలుచుంటాయో మొత్తం పాడైపోయి ఉంటే, ఇక్కడ ఈ స్థలం అంతా కూడా పాడైపోయి ఉంటే మందిరం అన్ని పేరు పెట్టి వదిలేసారు కదా. మీరేమో హ్యాపీగా సరంబి వేసిన అటువంటి ఇళ్లలో చక్కగా విల్లాస్ కట్టుకుని ఎంజాయ్. సరంబి వేసిన అంటే నేను ఇంగ్లీష్లో కూడా చదివానండి. ఇంగ్లీష్లో ఏముందంటే మనం సీలింగ్ చేయించుకుంటాం కదా, కొంచెం మంచి ఇళ్ళలో ఇప్పుడు మాకు కనిపిస్తుంది చూడండి, పైన సీలింగ్ చేయించుకుంటాం కదా, దాన్ని సరంబి అంటే వేడి తగలకుండా. ఆ కాలంలో ఏసీలు లేవు కదండి, అంటే ఏసీలు వచ్చేటట్టుగా మనం కొన్ని కట్టడాలు చూస్తే మేము ఢిల్లీలో ఉండొచ్చాం కాబట్టి అక్కడ నవాబులు పెద్ద పెద్ద వాళ్ళ కోటలు కట్టుకున్నారన్నమాట. అదే పర్వాలేదండి, మిమ్మల్ని మేము అర్థం చేసుకోగలము.
అయినా మీరు ఎంతో ఆసక్తితో చక్కగా చదువుతూ ఉంటారు. థ్యాంక్ యూ. సరంబి వేసిన ఇళ్ళు అని అంటే చక్కగా ఏసీ గాలి వస్తూ ఉన్నట్లు, అంటే లగ్జూరియస్, కొంచెం కంఫర్టబుల్గా లగ్జూరియస్గా మనం, అందుకే ఇందాక నేను చెప్పాను కదా, ఈ మనం విల్లాస్లో నవేడేస్ ఉంటున్నాం చూడండి, విల్లాస్ అంటే లగ్జూరియస్ విల్లాస్, మనలాంటి విల్లాలు కాదులేండి, మాలాంటిది కాదు, కొంచెం ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు కొంచెం లగ్జరీస్గా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ ఇళ్ళు లాంటి. మీరు ఇంత బాగా మంచిగా ఆ సొమ్మంతా తీసుకుని వచ్చి ఇంత మంచి ఇళ్ళు కట్టుకుని ఉంటున్నారు. దేవుని మందిరం కట్టమంటే ఇంకా సమయం రాలేదు అని అంటున్నారు. కాబట్టి మీరు ఇలా చేయటం మంచిది కాదు. మళ్ళీ ఒకసారి 5వ వచనం, 4వ వచనం, ఈ మందిరము పాడైపోయిండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా అన్న మాట ఈ దీనిలో ఎన్నిసార్లు ఉందంటే 14 సార్లు ఉందండి. ఈ 2 అధ్యాయాల్లోనే సైన్యములకు అధిపతి యెహోవా, అసలు సైన్యములకు అధిపతి యెహోవా అన్న మాట మొదలుపెట్టింది హన్నా గారు. హన్నా తల్లి ఉంది కదా, సమూయేలు తల్లి, ఆమె అసలు సైన్యములకు అధిపతి యెహోవా నా బాధ చూడండి అని ఆమె ప్రార్థన చేస్తుంది చూసారా, ఆవిడ మొదలుపెట్టింది అనమాట. ఇక్కడ ఈ 2 అధ్యాయాల్లోనే మనము 14 సార్లు సైన్యములకు అధిపతి యెహోవా. మీరు ఒకవేళ చిన్నదే కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇదంతా చదివేసి అండర్లైన్ చేసేసుకోండి. ఎక్కడెక్కడైతే సైన్యములకు అంటే నోట్ చేసుకోండి ఎన్నిసార్లు సిస్టర్ చెప్పింది కరెక్టా కాదా అని. అందుకనే బెరాయా సంఘస్థులు పౌలు వాక్యం చెప్పినప్పుడంట, వాక్యంలో ఉందా లేదా అని వచనాలు తరచి చూసుకుని కరెక్ట్గా చెప్తున్నారా లేదా అని అలాగా మెడిటేట్ చేసేవాళ్ళంట. అట్లా మనం కూడాని దైవ గ్రంథంలో ఉన్నాయా లేదా అని మెడిటేట్ చేసి కరెక్ట్ చెప్తున్నారా మరి రాంగ్ చెప్తున్నారా అని మనము తరచి చదవాలండి. ఇంకొకసారి మనం చదువుకోవాలి. ఆ విధంగా మీరు నివసించుట సమయమా అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత 6వ వచనంలో చదవండి సిస్టర్, నేను అంత డీటెయిల్ 1:6 కంటిన్యూ. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయకున్నను ఆకలి తీరకున్నది, పానము చేయకున్నను చేయుచున్నను తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్న చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చాలండి, ఎన్ని హెచ్చరికలు ఇస్తున్నారో చూడండి. మనం అన్నం తింటున్నా సరే తిన్నట్టు ఉంటలేదంట, భోజనం చేస్తున్నా తాగినట్లు ఉంటలేదంట, సంపాదిస్తున్న చిరుగు సంచిలో పోసినటువంటి సంపాదనలాగా, అంటే ఊరికే అసలేం మిగలకుండా అయిపోతూనే ఉన్నాయంట. ఇలా ఉంటుంది. ఎందుకంటే దేవుని మందిరాన్ని పక్కన పెట్టి నిర్లక్ష్య పెట్టి మన సొంత పనులు చూసుకుంటే, మనం దేవుని మందిరం అంటే మన ఆలయమే కదండి, మన హృదయమే దేవుని ఆలయము. కాబట్టి మన హృదయంలో చెత్త చెదారం అంతా తీసుకొచ్చేసి పెట్టి దేవునికి సమయం ఇవ్వకుండా, ప్రశస్తమైనటువంటి ఈ జీవ గ్రంథానికి మనం సమయం ఇవ్వకుండా, ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయకోకుండా మనం ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు, మన ఒక పాస్టర్ గారు లెక్కలేసి చెప్తున్నారు, సగటున మనం అంట 8,000 మెసేజ్లు వింటామంట మన లైఫ్ టైంలో. మరి 6,000 ప్రార్థనలు చేస్తామంట. ఇన్ని ప్రార్థనలు చేసినప్పటికీ మన లైఫ్ టైంలో వాక్యం హృదయంలో ఏమాత్రము నిలవట్లేదండి. ఆ విధంగా సమయాన్ని మనం ఎంతో వృధా చేస్తున్నాం. దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యాన్ని మనం చూపిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు హగ్గై ద్వారా హెచ్చరిస్తున్నాడు, మీరు నా వైపు తిరగండి, మీరు నా తట్టు చూడండి, నేను మీకు తోడుగా ఉంటాను, పని జరిగించండి, దేవుని పని జరిగించండి అని ఆయనతో సహవాసం చేయాలని దేవుడు ఎప్పుడు మనల్ని కోరుకుంటూ ఉంటాడండి. 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం ఒక మాట 12వ వచనం నుంచి చదువుదామండి. 1వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెల్ను యెహోజాదాకు కుమారుడైన ప్రధానుడు నగు యెహోషువయు శ్రేష్ఠించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు
పూనిరి. చాలండి. హల్లెలూయా. వీళ్ళు ఎప్పుడైతే హగ్గయి ద్వారా దేవుని వాక్యం వింటారో వాళ్ళు పని జరిగించాలనని దేవుని మాటకి భయపడి భయభక్తులు నిలిపి పనిని విని పని పూనిరి అంట. భయభక్తులు పూనిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట 9లో నేను ఒక మాట చదువుతాను చూడండి. నా మందిరము 1:9 నా మందిరము పాడైపోయిండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకుంటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవక ఉన్నది, భూమి పండక ఉన్నది. మన అవిధేయతల వలన వర్షాలు 1:9 అది లేదుగా సిస్టర్, మీరు ఉంది, లాస్ట్లో ఉంది చూడండి. అందుకే నేనే చదువుతా చూడండి అని అన్నాను. లాస్ట్లో ఉంది. అవునండి. 4వ లైను. నా మందిరం పాడైపోయిండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు, అంటే పైనుంచి మొత్తం చదువుకుంటా ఉంటుంటే టైం కొంచెం ఎక్కువ అవుతుందని నేను తక్కువ చేసేసాను. సమయం అయిపోయింది. సరేనండి, అదేనండి, ఓకేనండి. ఆ విధంగా మరి దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు వీరు పని జరిపించడానికి పూనుకున్నారు. 13వ వచనం చదవండి. 1:13 అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. చాలండి. అప్పుడు దూత వచ్చి హగ్గైకి ఏమని చెప్తుందంటే, వార్తను బట్టి జనులకు ప్రకటించింది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవాకు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనసును, శేషించిన ప్రజలు అందరి మనసును ప్రేరేపించాడంట దేవుడు. చూడండి, అందరి మనసును, ప్రజల మనసుని ప్రేరేపించాడు, మరి యాజకుని మనసు ప్రేరేపించాడు, మరి జెరుబ్బాబెలు మనసును కూడా దేవుడు ప్రేరేపించాడంట. ప్రేరేపించి ఏమని చెప్తున్నారంటే, రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి అందు 2వ సంవత్సరమున 6వ నెల. ఇందాక మనం ఫస్ట్ వచనంలో కూడా 2వ సంవత్సరం 6వ నెల అన్నది చూడండి. డేట్స్ ఎంత చక్కగా మెన్షన్ చేస్తున్నారు ఈ పర్టికులర్ ఈ అధ్యాయంలోనే. ఎందుకంటే ఈయన ప్రవచించింది ఓన్లీ 4 నెలలే కాబట్టి ప్రతి డేటు ఉన్నది ఉన్నట్టు మనకు మెన్షన్ చేస్తున్నారు. ఏంటి ఈ నెల, ఈ వారము, ఈ సమయము అని ఇట్లా చెప్తున్నారు అని మనము అనుకుంటాం. కానీ వాక్యం అర్థమైతే దేవుని యొక్క ప్లాన్స్ కానీ ఆయన మాటలు కానీ ఎంత పర్ఫెక్టో ఎంత ఖచ్చితమో మనకి చక్కగా అర్థమవుతాయి అన్నమాట. తర్వాత 15వ వచనం, ప్రేరేపించగా వారు కూడి వచ్చి. 15వ వచనం చదవండి. వారు కూడి వచ్చిన రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. హల్లెలూయా. దేవుని మందిరపు పని మొదలు పెట్టినప్పుడు కొంతమంది హల్లెలూయా మరి దేవుడు మనను కూడా పని చేయమని పురుకొల్పుతున్నాడు. ఈరోజు మనం కూడా ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుని మందిరం మన హృదయమే ఆయన ఆలయము. పని మొదలు పెట్టాలి, దేవుని పని చేయటం మనం మొదలు పెట్టాలి. ఆల్రెడీ మనం చాలామంది మొదలుపెట్టే ఉన్నాము. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా కొన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి పరిగెట్టాలన్నమాట. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి తలాంతిని ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు పరిగెట్టే పాదములు దేవుడు మనకు దయచేయను గాక. ఇంకా 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మళ్ళా దేవుని వాక్కు వచ్చి ప్రత్యక్షమయ్యి జెరుబ్బాబెలుకి యెహోషువకి ఇచ్చినటువంటి 4వ వచనము మనం ఇప్పుడు 2:4 ఇందాక చదివినట్లుగా, ధైర్యము తెచ్చుకోము, దేశంలో సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని చెప్తున్నారు. తర్వాత 5వ వచనంలో కూడా ఏం చెప్తున్నారంటే, ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. చాలండి, ఎంత ఆదరణకరమైనటువంటి మాటలు దేవుడు మనకు చెప్తున్నాడు. మీరు ఎక్కడ కృంగిపోవద్దు, మీరు ఎక్కడ భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు ముందుకు సాగిపోండి అని దేవుడు మనకి ఆ రోజు ఇశ్రాయేలుకే ఇచ్చారు. కానీ ఈరోజు మనకు కూడా ఆత్మీయ ఇశ్రాయేల్ అయినటువంటి మనకు కూడా ధైర్యం తెచ్చుకోండి, పని కొనసాగించండి, భయపడవద్దండి, పరిస్థితులను చూసి మీరు కృంగిపోవద్దు, భయపడొద్దని చెప్తూ ఉన్నారండి. 6వ వచనంలో మరలా ఏం చెప్తున్నారంటే,
మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకా కొంతకాలము ఇంకా కొంత మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేయుదును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ మందిరాన్ని అంట మాట్లాడండి దేవుడు 2019, 2020, 2025 మూడోసారి మాట్లాడి మాటతో. హల్లెలూయా. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. మన యొక్క ఇందాకే చెప్పాను కదా, మన హృదయమే మందిరం అనమాట. మన క్రియల ద్వారా దేవునికి మహిమ రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనకి బాగా తెలిసినటువంటి వాక్యం, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అని చెప్తున్నారు కదా. అవును, మన వెలుగు ప్రకాశించాలి, దేవుని క్రియలు మహిమపరచబడాలి, మన ద్వారా దేవుని క్రియలు మహిమపరచబడాలని దేవుడు కోరుకొంచున్నాడు అనమాట. తర్వాత ఇంకేమంటున్నాడంటే, పోయిన ఫస్ట్ మందిరము కంటే, ఫస్ట్ మందిరం ఎవరిది? సొలొమోన్ రాజు గారు కట్టించిన మందిరం. ఆ మందిరము ఎలాంటి మందిరము? ఆ మందిరాన్ని మొత్తం గోల్డ్ తోటి పొదిగించేశారనమాట. గోల్డ్తో పొదిగించారు. అప్పుడు చాలా సంపద కలిగినటువంటి రాజుగా ఆయన ఉన్నారనమాట. ఆ మందిరపు మహిమను చూసిన వాళ్ళు, అక్కడ ఉన్న పెద్దలు, ఆ మందిరంతో పోలిస్తే ఈ మందిరం ఎంత అని చాలామంది చాలా కామెంట్స్ చేశారు. అప్పుడు మళ్ళా దేవుడు వచ్చి వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే, ఆ మందిరము మహిమ కన్నా ఈ మందిరం యొక్క మహిమను నేను ఎక్కువ చేస్తాను అని చెప్తున్నారనమాట. అదెక్కడ ఇదెక్కడ అసలు మామూలుగా కంపేర్ చేసుకోవడానికి. కానీ ఎందుకు చెప్తున్నారంటే, ఈ రెండవ మందిరంలోనే యేసు ప్రభు కూడా సంచారం చేశారు. యేసు ప్రభు దేవుడే దిగివచ్చారు కాబట్టి అధికమైన మహిమతో నేను నింపుతాను అని ప్రభు చెప్పారు. మనం ఆ మాట చదువుకుందాం. 8వ వచనం చదవండి. 2:8 చదువుదాం. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ప్రామిసెస్ మనకి ఇస్తున్నారండి, ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నారో చూడండి. ఆ మందిరపు మహిమ కన్నా ఈ మందిరపు మహిమను ఎక్కువ చేస్తాను. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే మించినదిగా ఉంటుంది. కాబట్టి నేను సమాధానము నిలుప అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఒక మినిస్టర్ చెప్తే ఏ పనైనా అయిపోతుందండి. కానీ సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్నాడంటే ఇంకా చూడండి, ఆ మాటకి ఏమన్నా తిరుగుంటుందా? అందుకే కొన్నిసార్లు యేసు ప్రభు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారండి. ఇంకొక మాట చూసుకుని మనం ముగించేసుకుందాము. మందిరము కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు 18వ వచనం 2:18 చూడండి. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినం నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. చాలండి. ఏమేమి సంభవించినాయో ఎజ్రా గ్రంథం 1 నుంచి 5 అధ్యాయాలు చదివితే అక్కడ ఉంటుందండి. ఎన్ని ఆటంకాలు జరిగినాయో, వీళ్ళంతా డిసప్పాయింట్ అయిపోయారో, ఇవన్నీ కూడా నేను ఎజ్రా గ్రంథాన్ని దీన్ని కంపేర్ చేసుకోమని చెప్పాను కదా. తర్వాత జకర్యా గ్రంథం కూడా మనము కంపేర్ చేసి చదువుకోవాలి. ఇంత డీటెయిల్గా చెప్పాలంటే మనకు సమయం లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే క్లుప్తంగా చెప్తున్నాను. తర్వాత మీరు ఇవన్నీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అసలు ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు ఇవన్నీ చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు ఆలోచించుకోండి. ఇంతకుముందు అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను పోయిను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. హల్లెలూయా. ఎలాంటి దీవెనలు ఇస్తున్నాడో చూడండి. ఇదివరకు తిన్నట్లు ఉండేది కాదు.
బట్టలు కప్పుకున్నా చలి ఆగేది కాదు, సంపాదించినా చిలువ పోసినట్లు ఉండేది. కానీ ఇప్పటి నుంచి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు. హల్లెలూయా. ఇలాంటి వాగ్దానాలు పట్టుకొని ఈ వాగ్దానాలు స్వతంత్రించుకుని, ప్రభువా ఆ రోజు ఆ సిస్టర్ వాక్యం చెప్తున్నప్పుడు నాతో మాట్లాడావు కదా, మరి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాను, నన్ను ఆశీర్వదించవా. ఎబ్బేజ్ ఎలాంటి ప్రార్థన చేశాడండి, నన్ను ఆశీర్వదించండి, నా యొక్క సరిహద్దులు విశాలపరచండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, అలాంటి చక్కని ప్రార్థన చేస్తాడు కదండి. అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. మరి ఆశీర్వాదాలంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అవి కావాలి, ఆ ఇళ్ళు కావాలి, పొలాలు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ఇవి కాదండి. పరసంబంధమైనటువంటి వాటి కోసం దేవుడు సమస్తం ఇచ్చేసాడు. మనకి కావలసినవన్నీ మెండుగా ఇచ్చారు. వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుని చూసుకున్నట్లయితే ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలండి మన గ్రూప్లో ఉన్న వారందరివి కూడా. మరి ఇలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు పరసంబంధమైన ఆశీర్వాదాల కోసం కూడా మనము ప్రాకులాడదాము, ప్రార్థించేద్దాము. అలాంటి వాటి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చదివేసి నేను ముగిస్తాను. 22వ వచనము కూడా చూడండి. మళ్ళీ ఇది లాస్ట్ 20వ వచనం నుంచి చదువుదామండి. 20వ వచనం నుంచి చూస్తే మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చిన దినమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లను, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుతురు. చాలండి, చాలు. వీళ్ళందరినీ నేను ఓడించేస్తానని చెప్తున్నారండి. దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవరండి? దేవుడే మన పక్షమునై ఉంటే మనకి విరోధి ఎవరు? అందుకనే దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము నీకు వర్ధిల్లదు, సింహాసనాలు ఎక్కి కూర్చున్న, గుర్రాలు ఎక్కి కూర్చున్న వాళ్ళందరినీ కింద పడేస్తాను నేను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. వాళ్ళందరినీ పడేసి మనల్ని పైకి లేపు. అందుకనే పెంట కుప్పల మీద ఉన్న వారిని, దీనులను పైకి లేపువాడు ఆయనే. కీర్తన గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి, సమూయేలు గ్రంథంలో కూడా ఉంటాయి. నేను అన్ని రిఫరెన్స్లు చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను అన్ని రిఫరెన్సెస్ చెప్పటం లేదు. 23వ వచనంలో ఇంకొక ఆశీర్వాదాన్ని తీసుకుని మనం ముగించుకుందాం. సమయం అయిపోతుంది కాబట్టి నేను సమయాన్ని ఏలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని సముద్రము ముద్ర ఉంగరముగా చేతును. జెరుబ్బాబెలుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ముద్ర ఉంగరముగా నిన్ను చేతును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. జెరుబ్బాబెలుతో ఆ రోజు చెప్పాడు, ఆయన నిలబెట్టుకున్నాడు, మందిరాన్ని కట్టించాడు. ఈరోజు మన మందిరాన్ని కట్టించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఈ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా. ముద్ర ఉంగరము ఎస్తేరుకు దొరికినప్పుడు మరి శాసనాలను మార్చేసింది కదండి. అంతకుముందు యూదులందరినీ చంపేయాలనే శాసనం ముద్ర ఉంగరంతో శాసించబడినటువంటి శాసనాన్ని మరి హామాన్ చనిపోయిన తర్వాత అంతా రివర్సల్ అవుతుంది కదండి, రివర్సల్ అవుతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆ యొక్క ముద్రాన్ని తీసుకుని, ఆ ఉంగరాన్ని తీసుకుని శాసనాన్ని మార్చేసినట్లు చూస్తాం అనమాట. అందుకే మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదండి. ఆ ఉంగరాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇంకొక మాట లాస్ట్లో జెఫన్యా గ్రంథము పేజీ పక్కకు తిప్పండి, ఎక్కడికో వెళ్ళకండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది, అది కూడా చదువుకుని మనం ముగించేసుకుందాం. 13వ వచనం 3:13 ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, వారి నోట నుండదు, వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. హల్లెలూయా. ఎలాంటి వాగ్దానం అండి! దేవుడు మనతోటి సూటిగా మాట్లాడుతున్నాడండి. ఇశ్రాయేలీలు అంటే మనమే కదా, ఆత్మీయమైన ఇశ్రాయేలీలు మిగిలిన వారు పాపము చేయరు. దేవుడు మన పైన ఎంత హోప్స్ పెట్టుకుంటున్నాడండి, ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటున్నాం. మనం అబద్ధం ఆడే ప్రజలము కాదట.
మనం అబద్ధం ఆడేవాళ్ళము కాదు. ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధం ఆడరు, కపటముగా ఆడు నాలుక వారికి ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారే అన్నపానములు పుచ్చుకొందరు. ఇదివరకు ఇందాక మనం చూసుకున్నప్పుడు అన్నం తిన్నా సరిపోదు వాళ్ళకి కదా, కడుపు నిండినట్లు ఉంటుందని చదువుకున్నాం కదా. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి. హల్లెలూయా, ఉత్సాహధ్వని చేయండి. 14వ వచనము చదవండి సిస్టర్. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నారు. యెహోవా మన మధ్య ఉన్నాడట, ఆయన శత్రువులను కొట్టివేశాడంట. కాబట్టి మనము గంతులు వేసి సంతోషించి ఆనందించుదము గాక. దేవుడి ఇచ్చిన వాక్యమును దీవించును గాక. ఆమేన్. మరి చక్కనే మనీ సిస్టర్ గురించి ఇంకా మనం చెప్పుకోని అవసరం లేదు. ప్రతిసారి